బీజేపీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల సేకరణ చేపట్టిన అనపర్తి ఎమ్మెల్యే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బీజేపీ విజయవాడ కార్యాలయంలో బీజేపీ వారధి అనే కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వారధి కార్యక్రమాన్ని చేపట్టినట్లు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వివరించారు. బీజేపీ వారధి ఇన్ఛార్జ్ కిలారు దిలీప్, బీజేపీ స్టేట్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ, బీజేపీ స్టేట్ అధికార ప్రతినిధి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. వారధి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలి, ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారధిగా భారతీయ జనతా పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ వారానికి ఒక్కొక్క నాయకుడు 2 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మిగిలిన నాయకులతో పాటు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిని ప్రభుత్వం దగ్గరకు పంపించి వారికి న్యాయం జరిగేలాగా చెయ్యాలి అనేది ఉద్దేశంతో పనిచేయడం జరుగుతూ ఉంది. మరి దిలీప్ గారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నేను ఈ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆకా సత్యనారాయణ గారు, అదేవిధంగా విల్సన్ గారు కూడా పార్టీ తరఫు నుంచి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వం ద్వారా కానీ అనేక చోట్ల ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. ముఖ్యంగా అనేక మంది స్థలాలను కబ్జా చేయడం ద్వారా ప్రజలు ఆస్తులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానిపైన ప్రధానమైన విన్నపాలు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కానీ లేకపోతే ఆసుపత్రుల దగ్గర నుంచి సహాయం, వైద్యం సహాయం కోసం కానీ ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు ఈ 5-6 రోజులుగా రావడం జరిగింది. ముఖ్యంగా వీటినన్నింటినీ మరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సార్ట్అవుట్ చేసి సంబంధిత శాఖలకు పంపించడమే కాకుండా అవసరమైన చోట ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వ్యక్తిగతంగా కూడా సచివాలయానికి కానీ సంబంధిత అధికారుల దగ్గర కానీ వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని సంకల్పించిందో ఆ ఆశయం నెరవేర్చడానికి అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.